ఉంటొచ్చ తాగుతారు నిన్నే చూసాను నేను. అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. పొద్దున్న వేసాను, టిఫిన్లు ఉండాను, గబగబా మొహల్లో వేసాను. మొహల్లో వేసి ఎందుకంటే ఒంట్లకి ఇండిషన్లు ఉన్నాయంటే ఇవాళ నేను కడుక్కుంటున్నాను. వాళ్ళు వెళ్ళారు. నేను ఆ టిఫిన్లు తెచ్చేసి అప్పుడు వెళ్తాను అక్కడికి ఇండిషన్లోకి హెల్ప్ చేయడానికి. మాకు అందరు డాక్టర్లు అందరు నర్సులే కదా, ఎవరు మాట తాళ్ళే పొడి చేస్తారు ఇండిషన్ లైట్లకి. మనకు తెలియదు కొత్త కాబట్టి. విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ సునీల్ కుమార్ గారు అని హాయ్ చెప్పమన్నారా. హాయ్ సార్, నమస్తే. ఇంకో జాహిద్ భాయ్, జాహిద్ అని ఆయన కూడా హాయ్ చెప్పమన్నారు. హాయ్ అండి అందరికీ నమస్తే. హాయ్ జాహిద్ భాయ్, అస్సలాము అలైకుం. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే కొంచెం నత్తి చాలామంది ఎటగారం కూడా ఆడుతున్నారు. అంటే నా మాట గమ్ముని ఇలా మాట్లాడుతుంటేనే నత్తి వచ్చేద్ది అనమాట. నత్తి అంటే ఊట అనబోయి ఊట అనేస్తాను, అవి పట్టించుకోకుండా అవి ఇలా సరిపోయింది అంతే. ఫస్ట్ టిఫిన్లు ఎట్టుకొచ్చేస్తాను. వెళ్ళి టిఫిన్ చేసేసి ఒక్క అయినా ఉన్నాడు కాబట్టి తక్కువ అనమాట. ఇవే కొజ్జర రొట్టెలు వేసాను ఇవాళ. కొజ్జర రొట్టెలు అంటే మన దోశలా ఉంటాయి తాటగానే. కొజ్జరము వేసి వెయ్యాలి. టిఫిన్లు తెచ్చేసాను. అక్కడికి వెళ్ళి కాసేపు వాళ్ళకి సాయం చేస్తాను. చూసారా సౌండ్ ఎలా కనపడుతుందనో అట్లా గోల. అక్కడ కొడుతున్నారు, మందులు వేస్తున్నారు ఆల్రెడీ. చూసారా ఇండిషన్లు ఎంత ఉన్నాయని. ఇదే పట్టుకోవటం, నేను అట్టుకెళ్ళి ఇవ్వటం, అటు వాళ్ళు ఏమో పట్టుకోవటం. ఆవేశం వచ్చిందంట, పట్టుకో ఆగిపోడు. ఎలా హింసి ఇండియన్ పని అయిపోయింది. పరిశుభ్రత అయిపోయింది. నెక్స్ట్ ఏంటో మరి చూద్దాం. అయ్యో మర్చిపోను, వంట ఏ పని చేయాలి ఫోన్ అక్కడ మర్చిపోను నేను. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వంట పెట్టాను పొయ్యి మీద. ఇది ఒంటు మాసం కూర. ఇదేమో ఏట మాసం కూర అన్నమాట. ఒంటు మాసం అంటే 5 ముక్కలే. ఒక ఆయనే ఉన్నాడు, అతనికి 5 ముక్కలే వండమన్నాడు అనమాట. ఒంటు మాసం కూర అతనికి వండుతున్నాను. ఏట మాసం పీకి ఉంటుంది కదా, పీకి అదే ఆ పీకి ముక్కలు కొట్టించుకొచ్చారు మొన్న. ఇప్పుడు ముందు మేక అనమాట. ఆ ముక్కలు అన్నారు అవి మీరు సుధానీళ్ళు వండేసుకోండి అన్నాడు. మన ఇండియా కారం వేసి వండేస్తున్నాను ఇవ్వాలి ఆ కూర. వాడేం బియ్యం కడుగుతున్నాడు. వంట పని అయితే రెడీ అయిపోయింది. ఇంకా 2 కూరలు వండేసాము, అన్నం వండేసాను. అన్నం మాకు అన్నం వద్దు అంటారు, రొట్టెలు కొని తెచ్చుకుంటారు. మా వాడేమో నీళ్ళట్నకి వెళ్ళాడు ఒంట్లకి. ఇంకేంటంటే సుధాని వాళ్ళు వస్తే వాళ్ళ మేము కలిపి తింటాం, లేదంటే వాళ్ళకి 2 అట్లలో ఎట్టేస్తాను ఆట బాక్సుల్లోనూ పట్టుకెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారి 6 గంట ఇరగొట్టేస్తుంది కదా, వస్తారు కంపల్సరీ.
అక్కడ నీళ్ళు అట్టి వస్తున్నాడు ఇటు. ఆ ట్యాంకర్లో నీళ్ళు అక్కడ హౌజ్ ఉంటుంది, అందులో ఇప్పి రావాలి ఈ ఒంట్లో వచ్చినప్పటికి. ఎందుకంటే మా పని ఇది కాకపోయినా కూడా మేము ప్రతి పని చెయ్యాలన్నమాట. ఇక్కడ పని అంటే సౌదీలో పని అంటేనే అసమసి కాదు. అబ్బే నేను డ్రైవర్గా వచ్చాను, నేను చెయ్యను, అబ్బే నేను వంటోడుగా వచ్చాను, నేను వంట పని తప్ప ఇది చెయ్యను అన్నాక లేదు. ఎందుకంటే వాళ్ళకి పని కావాలి, మనకు డబ్బులు కావాలి. అంటే మరీ హింసించి అయితే కుదరదనుకో. కాదు ఏదంటే మనం ఖాళీ ఉండకుండా ఏదో పని చేసుకుంటే మన నరాలు కూడా సాగుతాయి, ఆరోగ్యానికి కూడా మంచిదని మేము చేస్తాం. అలాగా ఏమంటా పేద అంతే అంతే. అదనమాట. ఖాళీ టైంలో ఏదన్నా పని ఉంటే చేసేసుకుంటాము. ఆ పని ఈ పని లేదు, ఏ పని అయినా పేడ కూడా తిత్తాం ఒక్కొక్కసారి. ఏం చేస్తాం, తప్పదు మరి, ఎత్తాలే. మీకు విషయం తెలుసా, ఇలా ఒంటొచ్చ తాగుతారు. నిన్నే చూసాను నేను. కళ్ళుకి రాసుకున్నారు ఇలాగా. తర్వాత ఏమో ఎత్తుపట్టి తాగేసారు బాటిల్ అట్టుకింది. నిన్న కాదు మొన్న చూశాను. ఎందుకంటే అదంట కళ్ళుకు మంచిదంట, కళ్ళు బాగా కనపడతాయంట, తాగితే బ్రెయిన్ బాగా పనిచేద్దంట. మన దేశంలో మన ఇండియాలో అయితే ఆవు మూత్రం తాగుతారు, కానీ ఏంటంటే అది పుణ్యం కోసమో దేనికోసమో తాగుతారు. చూశాను నేను చాలా వీడియోల్లోనూ ఆవు మూత్రం. వీళ్ళేమో ఒంటి మూత్రం అన్నమాట. మనకు ఆవులు అయ్యి ఎలాగా అంటే ఏమంటారు, గౌరవంగాన అది మనకు ఆవులు అయ్యి ఎలాగా పూజింతారో వీళ్ళ ఒంట్లని అలాగా పూజించరు. కానీ వీళ్ళు ఆ ఒంట్లు అంటే అంత ప్రేమ, దాంట్లోకి చిన్న దెబ్బ తగిలినా అసలు ఓర్చుకోరు అనమాట. అందుకే ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, వాటికి ఎండాకాలం ముక్కులంట ఏదో కారుతుంది జలుబు చేసినట్టు. అందుకే ముందుగానే ఇంజక్షన్లు చేసాం ఇందాక. ఒక 25 గంటలకు చేసాం ఇంజక్షన్లు. పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అట్లని. పొరపాటుని మనం కొట్టామని అట్లని బాగోదు. ఇంకా మామూలుగా తిట్టరు, కొడతారు కూడా ఒక్కొక్కరు. మా ఊళ్ళో అయితే కొట్టరులే, తిడతారు. కానీ మేము కొట్టాం కదా ఒంట్లని, మేము అట్లా దరిదాపుకి వెళ్ళాం. ఏదన్నా పని ఉందనుకో వెళ్ళి పరిగెట్టుకెళ్ళి సాయం చేద్దాం తప్ప. ఈ కొత్తడు వచ్చాడు, ఇడికి చూపించానండి. అంగ వెళ్తున్నాడు కదా, చూసారండి, కొత్త సోదాని కూడా అనమాట. ఆడికి ఎంత ఒళ్ళు బద్ధకం అంటే రామ రామ, ఆడంత బద్దకొస్తుంది. నాకు ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంతవరకు నేను చూడలేదు అలాంటి బద్దకొస్తుంది. మతి మరుపు బద్దకొస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తాడు ఒంట్లు కాడ, అట్లా నీళ్ళు ఇప్పేస్తాడు, మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు. పొరపాటు మేము చూసాం కాబట్టి 3 సార్లును కట్టాం, లేదంటే ట్యాంకర్ అంతా ఖాళీ అయిపోను. టీ తాగుతాడా, టీ గ్లాస్ ఇక్కడ వదిలేస్తాడు. అసలే ఈగలు చంపేస్తున్నాయి. ఇంకెలా ఉంటుంది మా పరిస్థితి. పని చేస్తాడా, శుభ్రం ఉండదు. ఆ ఒంట్లు కాడ ఎద్దులు వస్తాడా, ఇంకా మా ఓడి పక్క మీద అలా పడిపోతాడు. ఆ పేడ ఇవన్నీ ఉంటాయి కాలనీ. అసలు శుద్ధి శుభ్రం బద్ధకం అన్ని ఇళ్ళలోనే ఉన్నాయి. శుద్ధి శుభ్రం అస్సలు లేదు. అసలు రామ చిచ్చి ప్రపంచంలో ఇలాంటి ఉండి అసలు మొదటిసారి చూస్తున్నాను నేను. ఆ వెళ్ళిపోయినాడు ఉండడానికి స్నానం చేసేవాడు, శుభ్రంగా ఉండేవాడు అప్పుడప్పుడు. అయ్యి బాబు వీడైతేనా, మా ప్రహేదకి అయితే మాత్రం ఎలాగ అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ నీకు ఎలాగ అనిపిస్తారని చూస్తాడా, ఇద్దరం కూడా సింపుల్గా చెప్పాడు, ఇద్దరం కూడా. వంట అయితే మా ఆయనకి ఎట్టేసాము ఒక అతనికి. ఇంకా మేము ఉన్న తిన్నాక వాళ్ళు వచ్చారు, అతను పెట్టాను కదా, తీసిన తర్వాత మేము తింటాము. ఓకే మరి ఏదో చిన్న సితగా ఉన్న మట్టుగా నా దగ్గర ఉన్న మట్టుగా నేను చూపించాను. ఎవరైనా తప్పుగా అనుకోవద్దు, ఏదో సోదా అనొద్దు. ఓకే మరి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తేనే. ఓకే మరి బాయ్ అందరికీ జై హింద్.